మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. ఎక్కడ చూసినా ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచే ఎండలు ప్రారంభమయ్యాయి. వాతావరణంలో మార్పుల కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారు. ఇక రాయలసీమ జిల్లాలో ఈ ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. మండుతున్న ఎండలపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. నెల ప్రారంభమైంది. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఎండల తీవ్రత గత 2-3 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాలో చిత్తూరు కావచ్చు, తిరుపతి, ఇట్లా కడప, కర్నూలు, అనంతపూర్ అంటే ఎందుకంటే ఏపీలో ఎండలు తీవ్రత ఎక్కువగా కొనసాగుతున్నాయి. అందులో ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈసారి కూడా అంత పెద్ద ఎత్తున ఎండలు విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారి మనం తిరుపతిలో ఉష్ణోగ్రతలు చూస్తే 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇవాళ నమోదవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ సమయానికి అంటే మధ్యాహ్నం 12 గంటల సమయానికే ఇంత ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో మరింత ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మార్చి నెలలో ఇంత పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారి మనం చూడొచ్చు, తిరుపతి పట్టణంలో చూడొచ్చు. ఇప్పటికే అంటే దాదాపుగా 12 గంటల సమయంలోనే నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. చాలామంది రోడ్లపైకి రావాలంటేనే చాలామంది భయపడుతున్నారు. ఉదయం కావచ్చు, లేదంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు 9-10 గంటల లోపలే బయట నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు భయంకరంగా ఉన్నాయి. బాగానే ఉన్నాయి. తిరుపతిలో అంటే బాగుంటా వచ్చింది. ఇప్పుడు ఎండలు ఎక్కువ స్టైల్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇబ్బందిగా ఉన్నది పని చేసేదానికి. జగన్ పని చేసుకునేదానికి ఇంటికి ఇబ్బందిగా ఉన్నది. తిరుపతిలో ఎక్కువ ఉందో మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నది. సో మొత్తం మీద మాస్కులు వేసుకొని కూడా వెళ్తున్నారు. ఎండల తీవ్రత విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్లపైకి రావడానికే చాలామంది భయపడుతున్నారు. అయితే ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎండలు ఎట్లా ఉన్నాయి? మార్చి స్టార్ట్ అయింది, తీవ్రంగా ఉన్నాయి ఎండలు. స్టార్టింగే ఉన్నాయి ఎక్కువ. లాస్ట్ ఇయర్ ఇంత స్టార్టింగ్ స్టార్ట్ కాలేదు. ఈసారి ఏమో తొందరగా ఇబ్బందిగా ఉంది. లోకలే. చాలా ఉన్నాయి సార్, చెప్పలేము. కొందరు ముసలి అయితే ఇంకా బాధపడతా ఉంటారు. బయట కూర్చొనేసి అడుక్కునే వాళ్ళు ఇంకా చాలా మంది. కింద కాలుతా ఉంది, పైన కాలుతా ఉంది బయట. అవును అవును సార్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద బాబు ఏం చేస్తావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఎండలు ఎట్లా ఉన్నాయి? టెంపరేచర్ ఎట్లా ఉంది తిరుపతిలో? ఇప్పుడు ముందుకంటే చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఇప్పుడు చాలా తెలుస్తుంది అప్పుడే డిఫరెన్స్. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఇప్పుడే తెలుస్తుంది. అందులో పెరిగిపోయినాయి, బాగా సమస్యలు పెట్టేస్తున్నాయి. ఓకే, చాలామంది అదే విషయం చెప్తున్నారు. ఇంకా కూడా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఎండ తీవ్రతకు సంబంధించి కూడా ఏ రకంగా ఇక్కడ సిచ్యువేషన్ కొనసాగుతుందో. కొంతమంది ఆటో డ్రైవర్లు వాళ్ళు కూడా, యజమానులు వాళ్ళు కూడా అడుగుదాం. సార్, ఏంటి మీరు ఆటో తోలుతున్నారు? ఎట్లా ఉంది టెంపరేచర్? అంటే లాస్ట్ ఇయర్ అల్లాడిపోయాం 40-41 డిగ్రీస్ వస్తేనే. ఇప్పుడు ఈ సమయానికి ఇప్పుడు నేను చెక్ చేస్తే సెల్లో 34-35 ఉంది. ఎట్లా మరి? మార్చే స్టార్ట్ అయింది, మరి ఎట్లా? మార్చి స్టార్టింగ్లోనే ఇంత ఎండ తీవ్రత ఉంది. ఇంకా ఏప్రిల్లో ఎలా ఉంటుందంటే ఇంకా ఆలోచనకే వేరుగా ఉంది. ప్రస్తుతానికైతే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చూడండి మీరే 11:30కి అంతా చాలా వరకు ప్రజలు తగ్గిపోతున్నారు. ఇంకా ఆటోలు కూడా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరి రవాణా సౌకర్యం కూడా ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండల్లో తీవ్రతను తగ్గించుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకొని నడుచుకుంటే చాలా మంచిది. ఇట్లా అందరూ చెప్తున్నారు. ఒక్కసారి ఒక్క నిమిషం, కొంతమంది మాట్లాడి చూడండి. మాస్క్ కట్టుకొని వెళ్తా ఉన్నారు. ఎండ తీవ్రత ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. వర్క్ లేదన్నా ఉంటే అర్లీగా చేసుకోవాల్సి వస్తూ ఉండదు. మధ్యాహ్నం నుంచి మాత్రం బయలుదేరించి చాలా కష్టంగా ఉండదు. ఒక రకంగా బాగానే తలపిస్తూ ఉండదు విపరీతమైన ఎండలు. అవును సార్. ఎప్పుడో కానీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండాల్సిన ఎండ 10:30కే స్టార్ట్ అయిపోతుంది. బయట రాలేకుండా పోతున్నాం సార్. అవును సార్. లాస్ట్ ఇయర్ ఈ విధంగా లేదు సార్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడే బిగినింగ్ ఇటు ఉన్నది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ విధంగా కానీ ఉంటే వాటర్ స్కాసిటీ కూడా ఎక్కువ వచ్చేట్టుగానే ఉండదు. వర్షాలు పడినాయి కానీ ఈ విధంగా ఉంటే బాగా ఎవాపరేట్ అయిపోతుంది. వాటర్ లెవెల్ పూర్తిగా పడిపోద్ది. ఇంకా అది సార్. నేను మార్కెటింగ్ మేనేజర్ సార్. సార్ మేము మార్కెటింగ్ మేనేజర్
జనరల్గా అయితే 10:30 బయలుదేరుతాము. 10:30 బయలుదేరి 12:30 1 గంట కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే 6:30కి బయలుదేరుతున్నాము. 6:30 నుంచి బయలుదేరినా కానీ కూర్చొని అలసట అయిపోతాం అన్నది బయలుదేరే తల్లికి. అది మనం చూడొచ్చు. సో మొత్తం మీద తిరుపతిలో ఈ ప్రభావం ఉంది. ఎక్కువగా ఎండల తీవ్రత ఎక్కువగా వస్తే అది రాయలసీమ ప్రాంతాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రభావం కొనసాగుతుంది. పల్లెల్లో కూడా ఇప్పటికే చాలా రకాలుగా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో కూడా 35 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా పట్టణ ప్రాంతాల్లో 35 నుంచి 36, 37 అంటే సమయం బట్టి ఉదయం 11 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల వరకు సందర్భంలో 36, 37 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అయితే ఈసారి మాత్రం ఏప్రిల్, జూన్ ఆ సమయానికి 42, 43 డిగ్రీల వరకు కూడా ఈ ఎండల తీవ్రత వచ్చే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అదేవిధంగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి అంటే ఎటువంటి ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపి.